చాలామంది ఏదో ప్రార్థనకు వచ్చి పోతుంటారు, కానీ ప్రభు చెప్పినట్లుగా మారు మనసు పొందరు. ప్రభు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ నికోదేముతో చెబుతా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి. మన యొక్క పాపములు ఒప్పుకొని ప్రభు రక్తంలో కడుగుబడినటువంటి అనుభవం ఉన్నప్పుడే మనం మంచి ఈ యొక్క మార్గంలో నడిచి ప్రభువును మహిమపరిచినటువంటి వారుగా ఉంటాం. కాబట్టి నన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందని పౌలు చెప్పినట్లుగానే మన బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నా, విద్యార్థి అనుకోండి, ఆ ఎంగిలితనం చేయకుండా, కాపీలు కొట్టకుండా అలాగ దేవుని మహిమేవాడుగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా చూసి రాసుకోమన్నా నేను అలా రాయనండి. ప్రభు ఒకసారి మేము బీఈడి పరీక్ష రాసేటప్పుడు ఇంగ్లీష్ పరీక్ష అన్నమాట. మన బాపట్ల అతనే తెలిసిన ఆయన ఇన్విజిలేటర్ వచ్చి అన్నాడు, ఏం లేదు రాసుకోండి, బాగా రాసుకో. నేను పొరపాటు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ అలా చూసి రాయటం అనేది అసలు ఎప్పుడూ అలవాట్లేదని నీ ఇష్టం అన్నాడు. తర్వాత పరీక్ష అయిపోయినాక ఎలా రాసావంటే ఇంగ్లీష్ మనకి ఏం తెలుసు, ఏదో రాశాను, ఎంత ఛాన్స్, అందరు రాసుకున్నారు కదండి, నేను అంత ఇదిగా ఉంటే అని అన్నాడు. కానీ దేవునికి మహిమకరంగా అలా ఉన్నప్పుడు నాకు సెకండ్ మార్క్ వచ్చింది ఇంగ్లీష్లో. అందరు చెప్పు ఈయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అనుకున్నాడు, కానీ సెకండ్ ఒక అమ్మాయికి 67, నాకు 66 మార్కులు వచ్చింది. అలాగే మన బట్టి దేవునికి మహిమ తెచ్చే విద్యార్థిగా ఉన్నప్పుడు మనం కాపీలు కొట్టడం కానీ అక్రమాలు పాల్పడటం ఏమీ లేకుండా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఏం చేస్తే ఒక అతను ఏదో కాపీ తీసుకెళ్ళాడు, ఇన్విజిలేటర్ అన్నాడు, అబ్బాయి నువ్వు సహవాసానికి వెళ్ళేవాడు కదా అన్నాడంట. అంతే, ఇంకేడు. సరే నేనేమన్నానా ఏడుస్తున్నావు అంటే, అయ్యో నేను చేసిన బుద్ధి లేని పనికి ప్రభువుకి అవమానాలు, సహవాసానికి కూడా అవమానం తెచ్చానని ఆయన ఎంతో ఏడ్చి అసలు పేపర్ ఇచ్చి కొట్టేసి ఇచ్చేసి సెప్టెంబర్కి కూడా వెళ్ళలేదంట. మరలా మార్చికి రాసి యథార్థంగా రాసి పాస్ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి. అలాగ దేవునికి మహిమ తెచ్చేటువంటి ఈ సహవాసానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతో యథార్థంగా ఉంటారు అని మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. మనం వెళ్ళేటువంటి సహవాసానికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టేవాళ్ళగా ఉండాలి. ఒకవేళ నువ్వు టీచరు అనుకోండి, తప్పుడు హాజరు వేయటానికి ఎంత మాత్రం ఒప్పుకోకూడదు. అలాగ ప్రభువును మహింపరచాలి. ఒకసారి నా స్నేహితుడు ఒక అతనికి ఉద్యోగం వచ్చింది, ఒక ఊరేశారు. వెళ్తే అక్కడ ఎవరూ లేరు. ఏమిటంటే ఇక్కడ స్కూల్కి ఎవరు రారని టీచర్ సిత్తుగా తాగొచ్చి పండుకుంటాడంటే మళ్ళీ టైం అయినాక వెళ్ళిపోతాడని చెప్పారంట. అయ్యో ఆయనంటే అలా వెళ్ళాడు, నేను ఎలా వెళ్తాను, నేను మారుమనసు పొందిన కుర్రోడని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక మంచి తలంపు ఇచ్చాడు. ఏంటి, ఆయన వస్తా బిస్కెట్లు తీసుకుని వచ్చి, అబ్బాయి స్కూల్కి వచ్చినోడికి బిస్కెట్లు, అదే చిక్కెంటుకులు బిస్కెట్లు బిళ్ళాలని అడగానికి ఇంటింటికి తిరిగినట్లుగా ఈయన కూడా ఇంటింటికి తిరిగాడంట. ఆ బిస్కెట్ చూసి పల్లెటూరు పరిగెత్తుకుంటూ వచ్చారు. చక్కగా వాళ్ళకి బిస్కెట్లు ఇచ్చి చక్కగా పల్లవులు నేర్పి అన్నీ చక్కగా నేర్పితే ఇంట్లో వాళ్ళు అరే ఈరోజు బడికి వద్దని కాదు, మేము బడికి వెళ్ళాలని చెప్పారు. అలాగే దేవుడు ఆయనకి ఇచ్చి ప్రార్థన చేసుకుని, ప్రభా నేను ఎలాగ ఈ శోధన చేయించాలంటే అలాగ ఒక తలంపు ఇచ్చాడు. అబ్బా ఈరోజు ఫస్ట్ ఎవరో స్కూల్కి వచ్చింది, ఇదివరకు ఈ నెల ఇంటింటికి పిలవాలి, తర్వాత వాళ్ళే ముందు వస్తున్నారు. నేను సార్ నేనా, అరే ఇగో ఈ ఫస్ట్ వచ్చి అందరు చప్పట్లు కొట్టండి. అందరు చప్పట్లు కొట్టాడు, 2 చాక్లెట్లు ఎక్కువ ఇచ్చేటప్పటికి ఆడు మరుసటి రోజు స్కూల్ అరగంట ఉందానికి ముందే వచ్చి కూర్చోంటున్నాడంట. అలాగ అందరూ స్కూల్కి వచ్చేసారు. ఒకసారి ఇన్స్పెక్టర్ గారు వచ్చాడంట. వస్తే ఇంటిమేషన్ లేకుండా వస్తే కిటకిటలు ఆడిపోతున్నారు. ఏంటా ఎవరు చెప్పలేదు, ఏంటంటే వాళ్ళు అన్నారంటే, ఏమండి ఈ మాస్టర్ గారు ఎవరో కానీ ఈయన వచ్చిన తర్వాత పిల్లలందరూ అరే ఈరోజు పని ఉంది ఉండరా అన్నా కూడా లేదు ఉండవని అందరూ స్కూల్కి వెళ్తున్నారు. చక్కగా ఇంట్లో కూడా ఇంగ్లీష్ పదాలు ఆడుతుంది. మా మమ్మీ ఈరోజు ఏంటి బ్రింజాల అంటున్నారు, బ్రింజాలంటే ఏంటంటే వంకాయ అంటున్నారండి. మాకు కూడా ఇంగ్లీష్ పదాలు నేర్పుతున్నారండి అని ఎంతో తండ్రి సంతోషపడ్డారు. అయితే ఆ ఊరోళ్ళందరూ అన్నారంటే, ఏమండి ఇతను పాఠాలు బాగా చదువుతున్నాడు, చక్కగా వస్తుంది, కానీ దేవుని పల్లవులు నేర్పుతున్నాడు.
ఆ సాధ్యము సమస్తం యేసు అన్ని పాడుతున్నారంటాడు. ఆ పిల్లలు అమ్మాయి బొట్టు పెట్టుకుని మేము పెట్టుకోమంటున్నాడు. ఇదేందండి అని వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్టర్ మంచోడై అంటే మంచోడైతే అవ్వచ్చు, అసలు ఇది మతమే మారిపోయేటట్టు ఉంది, ఆయన మార్చేయమన్నారు. సరే మీ ఇష్టం అని ఆయన మార్చేసి మరి ఇంకొకటి వేశారంట. వాడు వస్తా చిత్తుగా నాకు పడిపోయాడు. మళ్ళీ వెళ్ళారంట, ఆయన మీ ఇష్టం పండి సావండి అని పంపాడు. మరలా ఈయన ఇంకో స్కూల్కి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి పౌలు భక్తుడు చెప్పినట్లుగా వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచర్య, ఎక్కడికి వెళ్ళినా టీచర్ అనుకోండి దేవుని మహిమ తేవాలి. ఇదివరకు మమ్మల్ని నడిపించిన దేవుని సేవకులు చెబుతుండేవాళ్ళు. ఒకసారి ఇన్స్పెక్టర్ వచ్చాడంట, వచ్చి చూసి పిల్లలు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు కానీ నీకు డబ్బులు ఇవ్వట్లేదంట. ఆ అటెండర్ అన్నట్టు ఏమయ్యా అయ్యగారిని ఎంతసేపు కూర్చోబెట్టే నన్ను నేనెందుకు కూర్చోబెట్టా, చల్లటగాలికి ఆయన కూర్చుంటే అన్నాడు. చల్లటగాలికి అది ఏం కాదు అయ్యగారిని పంపు అన్నాడు. నేనే కట్టేయలేదు కదా పంపంటే చూసి మర్యాద ఏది అన్నాడు. కొబ్బరి నీళ్ళు కాను అసలు అంటే అసలు నేను ప్రార్థన చేసి లంచాలు ఈయన అన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ అంటే చూసి ఎవడు ఎవడో చూడదు అని అబ్బా ఇదంతా వెరిఫికేషన్ చేయాలి ఇదని ఆ రికార్డులను పట్టుకెళ్ళాడు. అంటే వెనకెడతబడి వస్తాడు, అప్పుడు వసూలు చేద్దాం అనుకున్నాను. ఈయన ప్రార్థన చేశాను, ప్రభా ఆయనే కప్పులు చేయాలి వచ్చి తీసుకెళ్ళాలని. ఒక వారం రోజులు అయిందంట, ఏం కప్పులు లేదంట. ఒక మాస్టర్ వెళ్ళాడంటే ఏదో పని ఇన్స్పెక్టర్ గారి దగ్గర వెళ్ళి ఏమండి ఏంటి ఈయన రికార్డు ఎక్కడ ఉందంటే ఏమో ఆయనకు మర్యాద తెలీదు, నేను పని కట్టుకుని అక్కడికి వెళ్తే నేను లంచాన్ని అంటున్నాడు. అంటే ఆయన అన్నంటే ఏమండి ఆయన జోలు ఎందుకు పోతాను, ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పడతాయి అన్నాడు. అమ్మో బాబు అందుకే కావాలి మా అమ్మాయి అసలు లేకపోవట్లేదు, ఇమీడియట్గా వచ్చి రికార్డు తీసుకెళ్ళి పొమ్మని చెప్పి కప్పు చేశాను. ఆయన వెళ్ళి ఇదిగో ఉన్న పాటు నేను ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నాడంటే వెళ్ళాడు. నమస్కారం అండి అన్నాడు. ఏదో ఒక్కరు ముందే తీసిపో అన్నాడు. ఏంటంటే అంత కోపం ఉన్నాడు. ఏమయ్యా నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పడతాయంట అన్నాడు. లేదండి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి అన్నాడు. మరేంటి ఆ మాస్టర్ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అన్నాడు. అయితే మా అమ్మాయి ప్రార్థన చేస్తా అన్నాడు. అలాగా అసలు అక్కడికి దగ్గరికి వెళ్తుండేటప్పటికి అమ్మో ఇక నాకు స్థానం లేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం చెప్పిందంట వీళ్ళు ఇష్టంగా కొలిసే దేవతను అన్నాడు. నజరేయుడని యేసునామమున ఫోనే తడిగి పారిపోయిందండి. హిందువులైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ ఆయన భార్య వాళ్ళందరూ అరే ఇదేంటి దేవుళ్ళు ఎంత శక్తి ఉందని అలాగ ప్రభువుని నమ్ముకున్నారంట. కాబట్టి ఆయన అలాగా పౌలు భక్తుడు చెప్పినట్లుగా వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. మరి నిన్ను బట్టి దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? నువ్వు విద్యార్థిగా ఉన్నా, టీచర్గా ఉన్నా, మరింకొక ఉద్యోగస్తుడిగా ఉన్నా దేవునికి మహిమ వస్తుందా? చాలామంది ఉద్యోగస్తులు ఎలాగుంటారంటే ఒకసారి ఒక కుర్రోడు వచ్చి అంకుల్ మీ అబ్బాయి నా దగ్గర పెన్సిల్ కాజేశాడు అని చెప్పాడంట. అరే పనికి మాలో నా కడుపుని చెడబుట్టావు కదా అంట, నువ్వు పెన్సిల్ ఏమరా నాకు చెబితే ఆఫీసులో బోర్డు తెచ్చేవాడు కదా, ఆడు పెన్సిల్ కాజే అంటే వీడు పెద్ద దొంగ అని అనుకోవట్లా. ఆఫీసులో ఆడు బాబాయ్ కూడా సొమ్మేదో ఉంది చెబితే నేను చాలా తెచ్చేవాడు కదా, ఆ చిన్న పెన్సిల్ అంటారా నా కడుపుని చెడబుట్టేవారు అని తిడుతున్నాడు. అలాగ ఎక్కడికి వెళ్ళినా ఎలాగా ఇదే కానీ దేవునికి మహిమ లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి మారినటువంటి వాళ్ళు ఒక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. సహవాసానికి వచ్చి మారు మనసు పొంది అలాగా ఆ దొంగిలించిన అన్ని మూట కట్టుకుని వెళ్ళి ఆ యొక్క అధికారి యొక్క టేబుల్ మీద పెట్టాడు. అబ్బాయి ఏంటో ఇదేంటో సాగలాయన మూట వేసుకొచ్చా ఏంటంటే అయ్యా ఇవన్నీ ఆఫీసులో ఉండి దొంగిలించినాయండి అన్నాడు. అరే ఏంటి మరి ఎందుకు తెచ్చావంటే అయ్యా ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాను తప్పు అని తెలిసింది, నీ దగ్గర సరి చేసుకుంటానికి వచ్చానంటే మీ మతాధికారి దగ్గర సరి చేసుకు వద్దు అన్నాడు. అయ్యా తిరిగి ఇచ్చానంటే ఎక్కడ ఉన్నాయి అన్నీ ఏదో తరుగుదల ఆటి కింద రాసేసి తీసిపో అన్నాడు. లేదండి అని ఆయన సాక్ష్యం చెబితే ఏమయ్యా నువ్వు హిందువుడు కదా ఏంటి ఇలా చేస్తున్నావు అంటే అవునండి ఇదివరకు నా బుద్ధి అలాంటిది, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినాక మన కాంతి ఏది మన దగ్గర ఉండకూడదని చెప్పారండి. దేవుని యొక్క ఆత్మ నన్ను భయపెట్టింది, అందుకని సరి చేసుకుంటానికి అధికారమైనట్టు నీ దగ్గరికి తెచ్చానంటే ఆయన బిత్తరు. నేను చాలామంది క్రైస్తవుని చూసి వాళ్ళు పెద్ద దొంగలు, నువ్వేందా హిందువుడు అయ్యుండి దొంగతనం ఒప్పుకుంటున్నావు అన్నాడు. అయ్యా పేరు క్రైస్తవులు అలాగే ఉంటారు కానీ సత్క్రైస్తవుడు ప్రభువుని కలిగినటువంటి వారు ఎన్నడూ దొంగిలించరు, ఎప్పుడు అబద్ధం ఆడరు, బూతులు తిట్టరు, యథార్థంగా ఉంటారంటే నేను ఇదేనా మొట్టమొదటి ఇట్లా చూస్తామని చెబుతున్నాడంట ఆ యొక్క అధికారి.
కాబట్టి మన బట్టి దేవునికి మహిమ వచ్చేటట్లు వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. అలాగా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం దేవుని కొరకు జీవించాలి. అలాగా మనం మన యొక్క అవిధేయతలు అవి ఒప్పుకున్నప్పుడు దేవునికి ఎంత మహిమ. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ వెళ్ళి అంత ఒప్పుకుంటుంది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు యేసు, వచ్చి మీరు చూడండి అని చెబుతా ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని చెప్పారు. ఆమె వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి. 28వ వచనంలో యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడుడి, ఈయన క్రీస్తుగాడా అని ఆ ఊరి వారితో చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారంటే 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఎంత పాపినైనా క్షమించేవాడు, ఎలాంటి పాపినైనా మార్చేటువంటి వాడు అని మా అనుభవపూర్వంగా మేము తెలుసుకున్నామని చెబుతున్నారు. అలాగే ఏదో క్రైస్తవ మతం అనుకున్న వాళ్ళకి ఏమి ఉండదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆ పండు తిన్నవాడికి రుచి ఎలా తెలిసిద్దో అలాగే వారు వారి యొక్క పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ఎంతో పరిశుద్ధంగా జీవించడం వారికే సాధ్యమే. అప్పుడు అలాంటి వారిని చూసి ఇదిగో ఈ పౌలును చూసి చెబుతా ఉన్నారు, అంతకుముందు హింసించినటువంటి మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుతున్నాడని సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. అలాగ మన బట్టి దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం జీవించాలి. ఎలాగంటే మన వల్ల కాదు, మనం నిలబడలేం. ఒకవేళ 4 రోజులు నిలబడినా మామూలు అయిపోతాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్య ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఎలాంటి జయం ఇస్తాడో చెప్తారు కాదు. ఇదివరకు ఒక అతను చైన్ స్మోకర్ అన్నమాట. సిగరెట్ అయినా ఆ సిగరెట్ కిట తగిలిచ్చేవాడు, ఏదో గమ్ అతుక్కున్నాడు, బాగా అలాగా ఊడుతూ ఉండేవాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినాక అసలు ఆ వాసనే పడలేదని. ఒకవేళ ఎవరైనా సిగరెట్ కాలుస్తూ ఉంటే వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేశాయా, బస్ ఆపమంట, ఒకళ్ళు బస్సులో వెళ్తున్నాడు, లేకపోతే బయటికి వెళ్ళి కాల్చుకుంటారా, అలాగ అసలు ఆ వాసనే పడకుండా అసలు ఎంత జయం ఇచ్చాడో చెప్తారు కాదు. అలాగే ఎంతోమందిని మనం చూస్తాం, దొంగల్ని, గజ దొంగలుగా ఉన్నటువంటి వారు మార్పు చెందినాక ఎలాగ అసలు దేవునికి ఎంత మహిమ వచ్చి, ఇదివరకు ఒక గజ దొంగ ఉండేవాడు, ఆయన ఎంత మొండోడో చెప్తారం కాదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎలా మారిపోయింటే జైల్లో పెట్టారని. అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ అందరికీ చెబుతూ ఉంటే వాళ్ళు అన్నారంటే, అబ్బాయి నీలాంటి మంచోడు ఎందుక ఇక్కడ, బయటికి వెళ్తే ఇంకా 4 మారుస్తారని విడుదల చేశారు. అలాగే వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇలాంటి దొంగను, అసలు ఏం మోమాటం లేకుండా అలాగా. ఒకసారి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, బస్సులో వెళ్తూ ఉన్నాడని, బయట కొంతమంది సైకిల్కి మైక్ కట్టుకుని ఆ కరపత్రాలు పంచుతూ రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడని పాట పాడుతూ ప్రభు ఇలాగ శాంతిని ఇచ్చేవాడు, సమాధానాన్ని అనుగ్రహించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు అయిదని చెబుతూ ఉంటే బస్సులో ఒకడు ట్రాఫిక్ కొద్దిగా స్లో అయిందంట బస్సు. ఒకడు అన్నాడంట, ఒరే వీళ్ళకి అమెరికా నుండి డబ్బు వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఆ సైకిల్కే మైక్ గట్టి మత ప్రచారం చేస్తున్నారా అన్నాడంట. ఇంకొకడు అన్నా అంటే వాళ్ళు అదన్నా చేస్తా, మనోళ్ళకి అది కూడా లేదు కదరా, గుడి కట్టిస్తామని పోగేసుకుని అంతు లేకుండా పోతున్నారు అన్నాడంట. వెంటనే ముందు కూర్చున్నాడంట ఈయన. వెంటనే రోషం వచ్చి, నేను బందిపోటు దొంగ గబక్కని జేబులు పొడి ఈ బస్సు ఎక్కాడు అని జేబులు పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇలాంటి భయంకరును పోలీసులు ఇంతవరకు పాతిపెట్టి, మండు టెండలు సముద్రం ఒడ్డున పాతిపెట్టి తుపాకు మడుగుతో కొట్టి రక్తం గారు నేను ఎరగనని చెబితే ఆ డిఎస్పీ అంటే వీడు చేసి ఉండట్లే, ఎంత హింసించినా ఒప్పుకోకపోతే అని మళ్ళా గుండ తీసి బయటికి తీశారని. అలాంటి కఠిన్. కానీ ప్రభు దగ్గరికి ఏదో వ్యాధి వచ్చి తగ్గకపోతే ప్రార్థన చేస్తే తగ్గిద్దని వచ్చాడని.
ఆ వాక్యం విన్నప్పుడు నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేసి సుత్తి వంటిది కాదని చెప్పండి. ఆ మాట విన్నప్పుడు బండబారిపోయి నా హృదయం బద్దలైపోయింది. అక్కడే ఏడుస్తూ, అయ్యో నేను పాపిని, ద్రోహి